హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజరాణి వర్మ బ్లాగ్స్. ఇక్కడైతే మాకు నియర్ బై ఉన్న దుర్గామాత టెంపుల్ దగ్గరనైతే హిందూ సమ్మేళనం అని చెప్పేసి అయితే ఇంకా అందరు హిందువులు కలిసి అయితే ఇలాగా హిందువులు అందరు రావాలి, ఇలాగ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అని చెప్పేసి అయితే మాకైతే ఇన్వైట్ చేశారనమాట. అంటే ఇక్కడ దగ్గర ఉన్న అన్ని కాలనీ వాళ్ళకైతే పాంప్లెట్స్ల లాగా ఇలాగ పంచారు. అక్కడైతే ఇంకా అన్నదాన భోజనాలు అవన్నీ జరుగుతాయి అక్కడైతే అని చెప్పేసి టైమింగ్స్తో పాటు అయితే ఇచ్చిరనమాట. సర్లే వెళ్దాం, పిల్లలు కూడా చూస్తారు కదా, పిల్లల్ని తీసుకొని వెళ్దామని చెప్పేసి అయితే నేనైతే అనుకున్నాను. అంతలోపు అయితే నాకు ఫ్రెండ్ అవుతుంది, యూట్యూబ్ ఫ్రెండ్, తనైతే కాల్ చేసింది వస్తావా ఇట్లా అని చెప్పేసి అనగానే నేను కూడా నీకే చేద్దాం అనేలోపు నువ్వైతే నాకు కాల్ చేసినావు, సరే వస్తాలే అని చెప్పేసి అయితే ఇంకా చెప్పాను అనమాట. ఇంకా నేను తను వస్తుందో రాదా అని చెప్పేసి అయితే కాల్ చేయలేదనమాట. అంటే నేను చేస్తా అనేలోపు తనే చేసింది అనమాట. అంతకుముందు అయితే ఇద్దరం కలిసి ఒకసారి బోనాలు అప్పుడు కూడా బయటికి వెళ్ళినాము. ఇక అలా అని చెప్పేసి ఇంకా నేను కూడా చాలా దూరం నుంచి వెళ్ళాలి, ఇంకా అలా అని చెప్పేసి అయితే నడుచుకుంటూ అయితే పిల్లల్ని తీసుకొని అయితే అక్కడికి అయితే వెళ్ళిపోయాను. నాకైతే అసలు పిచ్చిగా ఇట్లా ఇష్టం అనమాట. ఏంటంటే భరతనాట్యం కానీ ఇట్లాగా క్లాసికల్ డ్యాన్సులు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా ఫుల్ డ్యాన్స్ అంటే చేస్తూనే ఉంటాను. చాలా భరత్లో కానీ లేకపోతే స్టేజ్ ఫియర్ లేకుండా ఉంటాను. ఎందుకంటే స్కూల్లో చేశాను, కాలేజ్లో కూడా చేసేదాన్ని, నేను సపరేట్గా చేసేదాన్ని అండ్ గ్రూప్ డ్యాన్స్ కూడా చాలా చేసేదాన్ని. అంత ఇష్టం అన్నట్టు చిన్నప్పటి నుంచి. అంతే నేను నేర్చుకోలేదు డ్యాన్స్, కాకపోతే నాకు వస్తుంది అనమాట, చూసి నేర్చుకోవడం అంతే. ఎవరైనా చేస్తే ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి అయితే చేసేటోళ్ళం. ఇక తనైతే టెంపుల్ దగ్గరనే ఉంటుంది, వాళ్ళకైతే ఇంటి దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది. కాకపోతే నాకేంటంటే చాలా దూరం నుంచి రావాలన్నమాట. అట్లా అని చెప్పి ఇద్దరం కలిసి అయితే వెళ్ళినాం అక్కడికి. ఇంకా తనకి చిన్నపిల్లలు ఇద్దరు, నాకు ఇద్దరు చిన్నపిల్లలే. అస్సలు మామూలుగా నరకం చూపించారు మాకైతే. పిల్లలు అయితే అటు ఇటు ఊరుకుడు, వాళ్ళ చిన్నోడు ఉరకలం మా చిన్నోడు ఉరకలం, ఇంత సరిపోయింది. పాపం తనైతే ఇంక ఎండు వరకు లేదు. నేనైతే ఇక దూరం నుంచి వచ్చిన పనాడా అని చెప్పేసి అయితే నేను అక్కడనే ఉంటా, సరే నువ్వు వెళ్ళు అని చెప్పేసి అనగానే ఇంకా తనైతే ఇంకా వెళ్ళిపోయింది అనమాట. ఒక ఉంది చాలాసేపు ఉంది, కాకపోతే ఇక ఫుడ్ పెట్టే టైంకే వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళ పిల్లలు కూడా ఇంకా బాగా సతాయిస్తుండు, వాళ్ళ చిన్నోడు మా చిన్నోడు అని చెప్పిన కదా, అట్లా అని చెప్పి ఉండలేకపోయింది. కింద పడుతురు మీద పడుతురు, ఆగమే ఎత్తురు. ఇట్లాంటప్పుడైతే అసలు చాలా కోపం వస్తుంది. ఇంకా పట్టుకునే వాళ్ళు ఉంటే కనుక పోయి కూర్చొని చూడొచ్చు, కానీ మనకు అట్లా లేదు కాబట్టి ఇంకా అలా అని చెప్పి సపరేట్గా పట్టుకొని అయితే ఆన్నే కూర్చున్న. పనాడ పోయినప్పుడు మళ్ళీ నడుచుకుంటూ ఇంత దూరం వచ్చి అంత దూరం ఎట్లా పోవాలి, నేను తినేసే పోతా అని చెప్పేసి అయితే ఇంక నేను ఆన్నే ఉన్నా అన్నట్టు. ఇక తనే అనమాట, పక్కన ఉంది కదా ఆమె. ఇంకా ఇదనమాట. మరి మీరు కూడా వీడియోస్ అనేది చూడండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా. ఇక్కడ ఇంతవరకు నా ఫోన్లో ఫోటో విత్ వీడియో వస్తుందని నాకైతే అస్సలు తెలియదు. తను చెప్పే వరకు అయితే తనైతే వీడియోతో పాటు ఫోటో కూడా అట్లనే తీస్తుంది. అవి రెండిట్లా క్యాచ్ చేస్తున్నావు అంటే అవును వచ్చేస్తే దాంట్లోనే ఫోటో వస్తుంది, దాంట్లోనే వీడియో కూడా వస్తుంది, చూడు అని ఆప్షన్ చూపిస్తుంది. నాకేం అర్థమవుతలేదు. అవునా అని చెప్పేసి అయితే ఇట్లా తీస్తున్నా. నాకు ఒక చేతితోనైతే అస్సలు తీయడానికి వస్తలేదు, అందుకే నవ్వుకుంటాను అన్నట్టు. నాతో పాటు అయితే వీడియోస్ చూసేయండి. మరి నిజంగా చెప్తున్నా, నేనైతే మా బావే దించాలి, మా బావ దించితేనే నేను పోయి చూడగలుగుతా, ఆయన దించితేనే నేను పోయి చేయగలుగుతాను అయితే అస్సలు అనుకోను. నాకు నచ్చినట్టు ఏదన్నా ఉంటేనైతే నియర్ బై ఎక్కడున్నా కూడా నడుచుకుంటే మాత్రం వెళ్తాను పిల్లల్ని తీసుకొని. ఎంత కష్టమైన పర్లేదు, అడిగి అయిన తర్వాత ఎవరో ఒకరు పరిచయం అవుతారు, అందరు మాట్లాడతారు మంచిగా. మన దగ్గర మాట ముచ్చట మంచిగా ఉన్న తర్వాత మాట్లాడుకుంటే ఎవరైతే ఉండరు. అట్లా అని చెప్పి ఇంకా పోగానే అందరు ఒకరొకరు అందరు పరిచయం అయితే ఉన్నారు. అట్లానే ఇంకా మా పక్కన తను సిస్టర్ కూడా వచ్చేసింది అనమాట అక్కడికి నేను వెళ్ళిన తర్వాత. ఫస్ట్ వెళ్ళిన తర్వాత అయితే ముందు నిల్చొని అయితే వీడియోస్ తీసుకున్నాను, చాలా క్లారిటీగా ఉండే ఆ వీడియో అయితే. ఇంకా తర్వాత పిల్లలు ఆగుతలేరు కదా, వెనకాల వెళ్ళి చీరలలో కూర్చుందాం అనే లోపైతే ఫుల్ మంది అయిపోయారు. అసలు ఎంత రష్ వచ్చారంటే చాలా మంది. అప్పటికి అందరు అక్కడ దాకా అయిపోయారు, మేమైతే లాస్ట్ అయినాం. ఇంకా ప్రొజెక్టర్లను అయితే చూస్తాం అన్నట్టు. ఇక పిల్లలు ఉండరు కదా, మళ్ళీ ఎంతసేపు నిల్చొని ఉంటారు అని చెప్పేసి అయితే అందుకని చెప్పేసి ఇక లాస్ట్లో పోయి కూర్చుంటే ఇంట్లోనే తీస్తున్నాం. అక్కడికైతే చాలా లాంగ్ అయిపోయింది స్టేజ్ దగ్గరికి. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా కొన్ని వీడియోస్ కూడా నేను ముందు నుంచి తీసుకున్నాను అన్నట్టు. మరి వీడియోస్ అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చూస్తున్నారు కదా.
lanes, I've been driving this train. Years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight. ఇంకా జెండాలు కూడా ఇక్కడ నుంచి అక్కడి వరకు అయితే జెండాలు అయితే మస్తు కట్టిరు మా కాలనీ వరకు అయితే. ఇంకా అట్లా అని చెప్పి అయితే ఇంకా ఊరేగింపు కూడా వేసిరు అన్నట్టు మొత్తం శోభయాత్ర. నేనైతే చిన్నగా ఉన్నప్పుడు కూడా పోయేదాన్ని, ఇట్లా ఊర్లలో డ్రామాలు వేస్తారు అట్లాంటి కాడికైతే ఫుల్గా పోయేదాన్ని. ఎవరున్నా పర్లేదు ఒక్కరితోనైనా మొత్తం చూసి అయితే ఇంటికి వచ్చేదాన్ని. కథ మొత్తం అట్లా ఉంటుంది అన్నట్టు మనతోని. ఇలాంటివంటే అంత ఇష్టం అన్నట్టు. ఇక్కడ నాట్యం చేస్తున్న పిల్లలు అయితే ఈషా స్కూల్ వాళ్ళు అనమాట. చాలా బాగా చేసిరు వాళ్ళు కూడా. ఇక వచ్చిన వాళ్ళందరికైతే డిన్నర్ కూడా అరేంజ్ చేసిరు అన్నట్టు. ఇక్కడ పెరుగన్నం అండ్ సాంబార్ రైస్ ప్రసాదం కూడా పెట్టిరు అన్నట్టు, స్వీట్. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుకెళ్ళైతే వీడియో ఇలాంటి లాంగ్ వీడియోస్ అసలు తీయాలన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా మస్తు కష్టం. తీయడానికైతే ఏమి ఇబ్బంది అనిపించదు, కానీ వాయిస్ ఓవర్కి చాలా కష్టం అనిపించింది. 2 times అయితే వేసిన అసలు టైం మొత్తం దీనికి స్పెండ్ అయిపోయింది అనమాట. మళ్ళీ అట్లా కాకుండా దీనికైతే ఇక్కడ వచ్చేసి అయితే కాపీరైట్ కూడా పడింది. మళ్ళీ అయితే ఎడిటింగ్ చేసి డిలీట్ చేసి కాపీరైట్ తీసేసి అయితే మళ్ళీ ఎడిటింగ్ చేసిన. ఏందో ఏమో అసలు ఏం అర్థం. మా పిల్లలైతే అసలు వాయిస్ ఓవర్ కూడా ఇయ్యనియ్యరు. ప్రతి వీడియోకి ఇట్లనే అవుతుంది. నాకైతే అసలు లాంగ్ వీడియో అయితే ఇంకా మస్తు కష్టం అనిపిస్తుంది, కానీ ఏం చేద్దాం, మన కష్టాన్ని ఎవరు కూడా చూడలేదు. యూట్యూబర్స్ కూడా అసలు చూడలేకపోతారు. అట్లుంటుంది అసలు వీడియోస్తో. చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. ఇప్పటి వరకు మీరు అందరు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.